రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం మనం చూస్తున్నాం. ఒక యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ మనం చూసాం. ఉదంతం రాత్రికి రాత్రి వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు పిఠాపురం పోలీస్ స్టేషన్కు. ఈ నేపథ్యంలో భారీగా దళిత నాయకులు తరలివచ్చారు. రావణ్పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంటోంది. ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు, పవన్, రాధా మనోహర్ దాసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. గత రాత్రి హైదరాబాద్లో రావణ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు పిఠాపురం తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దళిత బహుజనుల కోసం అంటూ ఒక సభను ఏర్పాటు చేశారు. ప్రశ్నించే గొంతుకును ఎలా నొక్కుతారు అంటూ జడా శ్రవణ్తో పాటుగా రావణ్, మరికొందరు ప్రముఖులు, మరికొందరు సామాజికవేత్తలు, అలాగే జర్నలిస్టులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో జడా శ్రవణ్తో పాటుగా ప్రశ్న రావణ్ కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. ఇటు పవన్ను ఉద్దేశిస్తూ, పవన్ని ఇమిటేట్ చేస్తూ, అలాగే చంద్రబాబును ఉద్దేశిస్తూ, రాధా మనోహర్ దాస్ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. కొంచెం హార్ష్గానే కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్న రావణ్ మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రశ్న రావణ్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సుమారుగా 12:30 సమయంలో, 12:30 సమయంలో అతను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తరలించారు. ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోవడంతో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 196 సెక్షన్ అలాగే 352, 356 సబ్సెక్షన్ 2, 356 సబ్సెక్షన్ 3, అలాగే 111 ఇలా ఈ సెక్షన్ల క్రింద కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66 క్రింద కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి భారీగా రావణ్కి మద్దతుగా చాలామంది అక్కడికి చేరుకున్నారు. మరోవైపు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏంటో చూద్దాం. మీరు చూస్తున్నారు, ఒకరికొకరు నినాదాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున అక్కడ గుమిగొడ్డంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచే మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? రావణ్కి మద్దతుగా చాలా మంది అక్కడికి వచ్చారు. మరోవైపు జనసేనానికి మద్దతుగా కూడా చాలా మంది వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి? నందు, ఇక్కడ ఏదైతే పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరో పక్కన ఏదైతే ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అతను సంబంధించిన అనుచరులు మొత్తం అందరూ కూడా రావడం జరిగింది. అలాగే జై భీమ్రామ్ సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మరో పక్కన జన సైనికులు కూడా ఇక్కడ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ మొత్తం అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ పైన, అలాగే సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రశ్నారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో బొజ్జ కుమార్ అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాత్రి హైదరాబాద్ లో ప్రశ్నారావుని అయితే అదుపులో తీసుకుని నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున జనసేన నాయకులు అయితే ఇక్కడ చేరుకుని, అలాగే పవన్ కళ్యాణ్ భారతదేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఉద్దేశపూర్వకంగానే పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి చూసి వారవలేక ఇటువంటి వారిని వైసీపీ ప్రోత్సహిస్తున్నట్టు కూడా జన సైనికులు అయితే ఈ విధంగా మండిపడుతున్న పరిస్థితిలో పక్కన పడుతుంది. భారీ ఎత్తున చూడొచ్చు, మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఏదైతే మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిపై ఏదైతే వ్యాఖ్యలు అయితే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మేము శాంతియుతంగానే పోలీసు వారు చేస్తున్నారు. కానీ కొంతమంది వైఎస్ఆర్ ముసుగులో ఉండి తొడలు కొడుతున్నారు, ఏకలు పీకుతారా అన్న టైప్లో మాట్లాడారు. మేము మరి జన సైనికులందరూ వచ్చాము, మేము ఇక్కడికి రమ్మని ఏకలు పీకుతామో తొడలు కొడతామో చూపిస్తాం వాళ్ళని. మేము వచ్చిన తర్వాత నాయకుడు కూడా ఇక్కడ లేడు. అది పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాతికి మారిపోయారు. ఎందుకని చెప్తామంటే మమ్మల్ని ఎవరిని కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే పనిచేస్తున్నారని చెప్పారు. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారు, మామూలు వాగుడు కాదు. తొడలు కొడతాం, ఎంటుకలు పీకుతారా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరి పోలీసు వారు కూడా పోలీస్ స్టేషన్ ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు పట్టించుకోవాలి. ఏమి ఇచ్చారు మీరు? ప్రశ్నారావుపై కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం జరిగింది? నిన్న పవన్ కళ్యాణ్ మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే వారి మీద చర్యలు పోలీసు వారు కూడా తీసుకున్నారు కాబట్టి మేము కూడా పట్టించుకోలేదు.
కానీ కొంతమంది మేము చెప్తున్నాం కదా వైఎస్ఆర్ ముసుగులోనే వాళ్ళు నిజంగా వాళ్ళు దేనికి మీడియాకి ఏదో సోషల్ మీడియా అని చెప్పుకుంటున్నాడే కానీ వైఎస్ఆర్ ముసుగులో ఉండి వీళ్ళందరూ కూడా గేమ్ ఆడుతున్నారు. జై భీమరాం పార్టీ సంబంధించిన నాయకులు వచ్చామని చెప్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు వస్తే పర్లేదు అతని తరపున, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కదా ఇక్కడ ఆనిదంతానే. వైఎస్ఆర్సీపీ నాయకులు అని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అలా రాజకీయం చేయొద్దన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే పని చేస్తుందో పని చేసుకుని అన్నారు. మేము కామ్గా ఉన్నాం ఇప్పుడు దాకానే. కానీ వాళ్ళు వచ్చి ఇంట్లో దోకున్నారు జనసేన వాళ్ళు అని చెప్పేసి ఎదవాగుడు వాగుతున్నారు. ఎదవాళ్ళు ఆ తొడలు కొట్టి ఎదవాళ్ళని ఎవరి నోటికి రమ్మను, మేము ఇక్కడ ఉన్నాం, మా ముందు కొడితే తొడ చూపిస్తాం, తొడ కోసి కారం పెడతాం ఒక్కొక్క లంచా కొడుకుని. చెప్పండి ఏంటి పరిస్థితి ఎలా చూడాలంటే ఇప్పుడు పక్కన రాధా మనోహర్ పై కూడా కామెంట్ చేశారు, ఎలా చూడాలి? అంటే మేము కూడా విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందండి ఇందాకే పోలీస్ స్టేషన్లో. అయితే ఈ రావణ్ అనే వ్యక్తి చాలా దారుణంగా ఈ పిఠాపురాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే హిందూ ధర్మాన్ని సీతాదేవిని కానీ అలాగే మా రాముడిని కానీ మా సనాతన ధర్మాన్ని కానీ చాలా దారుణంగా అవహేళన చేసి మాట్లాడుతున్న ఈ లుచ్చాగాడిని నిజంగా పోలీసులు ఇక్కడ తీసుకురావడం అనేది, అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది మాత్రం చాలా మంచి తరుణం. అయితే ఈడ ఒక వాగాడండి, పవన్ కళ్యాణ్ నేను పిఠాపురంలో అడుగు పెడతాను, నీ వెనకాల ఎవరున్నారో రమ్మను, నా అడుగును ఆపమని చెప్పాడు అన్నాడు. ఈరోజు పోలీసులు లేకపోతే ఆడికి చేతులు కాళ్ళు ఇరిసి పాడుతుంటామండి. కారణం ఏంటంటే మా ధర్మాన్ని మేము ఎంత జాగ్రత్తగా ఆచరిస్తామో, మా సనాతన ధర్మాన్ని మీద సీతాదేవత కానీ మా రాముని కానీ తప్పుడుగా వ్యాఖ్యానించి తప్పుడుగా మాట్లాడితే మాత్రం చీరేస్తామని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఊరు అన్ని కులాలకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని కులాలని అన్ని మతాలని చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. ఊరు అభివృద్ధి జరుగుతుంది. ఇది తట్టుకోలేక లేకపోతే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక లోకం అయిపోయింది. సనాతన ధర్మం మీద మాట్లాడడం, లేకపోతే పిఠాపురం గురించి మాట్లాడడం, ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆడేదో ఫ్రేమ్ వచ్చేద్ది అనుకుంటున్నారు. అది ఒకప్పుడు లెక్క. తేడా వస్తే మడతడి సార్ రకాలు అందరం కూడా ఉన్నాం. పొద్దు నుంచి తొళ్ళ కొట్టారు వాళ్ళు. ఇప్పుడు ఏమైందన్నా తొళ్ళందరూ ఏమైపోయారు? పొద్దు నుంచి మేము తొళ్ళ కొడతాం, ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా పోయారు. ఒకటే చెప్తున్నాం, పోలీస్ శాఖ వారు ఎవరైతే ఇలాంటి దారుణంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ కూడా దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. పరిస్థితి ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ వద్దకు అయితే భారీ ఎత్తున జన సైనికులు చేరుకున్నారు. మరో పక్కన ఉదయం నుంచి కూడా జై భీమరాం పార్టీ సంబంధించిన నాయకులు కూడా రానుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్న రావాన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి అయితే అలాగే అతను వైద్య పరీక్షల నిమిత్తం తర్వాత తీసుకెళ్లిన తర్వాత పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరుపరిచేందుకు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇరు వర్గాలు పక్కన ఏదైతే జనసేన నాయకులు, మరో పక్కన ఇక్కడ ఏదైతే ప్రశ్నారావంకి సంబంధించిన అనుచరులు కూడా భారీ ఎత్తున ఇక్కడ రావడంతో ఒకరైతే ఈ విధంగా వాగ్వాదం చేసుకుంటూ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు అయితే ఎటువంటి వాగ్వాదం అయితే చేసుకున్నటువంటి పరిస్థితులు. చెప్పండి ఏంటి ఏం జరుగుతుంది? ఏమండి, పిఠాపురం పట్టణంలో అతని మీద కేసు కట్టారు, తప్పులేదు, అదంతా ప్రభుత్వం చట్టపరంగా తీసుకుంటుంది నిర్ణయం. ఇది పట్టణ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఇంకో పార్టీ కార్యాలయంలో ఉంది. ఇక్కడ వ్యవహరించేది ఏంటంటే మరి అంత హేళనగా మాట్లాడుతూ ఉంటే ఎలాగా? ఏమనుకుంటున్నారు? ఇది అంటే కులాన్ని దూషిస్తున్నారా మీ ఇష్టసరంగా? మీరు ఇది పార్టీ కార్యాలయం కాదు కదా. మీ ఇష్టసరంగా అత్తారింట్లోకి వచ్చి ఎవరికైనా లోపలికి అత్తారింట్లోకి వెళ్ళిపోతున్నారు. మీరేం చేస్తున్నారు? పోలీసులు నిద్రపోతున్నారా? మీరు పోలీసులు నిద్రపోతున్నారా? మీ వ్యవహారం మీరు చేయాలి కదా, మీ డ్యూటీ మీరు చేయాలి కదా, మీ డ్యూటీ మీరు చేయాలి కదా. మీ డ్యూటీ మీరు చేయకుండా మమ్మల్ని బయట మీరు ఇక్కడికి వచ్చి కూర్చోడు ఏంటి? దళితుడు కాదు, ఎందుకు దళితులు వచ్చారని అన్నారు. భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ అలాగే ఇరు వర్గాల మధ్య అయితే ఇక్కడ ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. అలాగే పోలీసులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రావణ్ సంబంధించిన అనుచరుల మధ్య అయితే ఉధృత వాతావరణం మరొకసారి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో రావణ్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షలు నిర్మిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పక్కన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ నాయకులు చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించిన జై భీమరాం పార్టీ నుంచి కొంతమంది కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధించిన నాయకులే ఇక్కడికి భారీ ఎత్తున వచ్చి ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే రావణ్కి మద్దతుగా వైసీపీ నాయకులే వచ్చారంటే కూడా ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఉదయం కొంతమంది వచ్చి వాళ్ళపై తొడలు కొట్టారు, కొంతమంది ఈ విధంగా రెచ్చగొట్టారు మా జన సైనికులని అంటూ కూడా కొంతమంది అయితే ఇక్కడ జన సైనికులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి పక్కన పడుతుంది. ఏదేమైనా ఇక్కడ ప్రశ్న రావాలని మరి కొద్దిసేపట్లో కోర్టుకు తరలించేందుకు అలాగే హాస్పిటల్లో వైద్య పరీక్షల కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది.
జరుగుతుంది. ఒకరిపై ఒకరు ఈ విధంగా మాటల యుద్ధం అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు అయితే చేసుకుంటున్నటువంటి ఈ నిమిషాల్లో ఇక్కడికైతే తీసుకెళ్ళబోతున్నారు. అలాగే ఆయన్ని వైద్య పరీక్షలు చూడొచ్చు. పోలీసులు వాళ్ళని ఇక్కడ పరిస్థితి కూడా కనబడుతుంది. ఒక పక్కన ఇది ఉధృత పరిస్థితులకైతే పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద కనపడుతుందని చెప్పాలి. అలాగే రావణ్ని మరికొద్దిసేపట్లో హాస్పిటల్ చూడొచ్చు. పక్కన జై జనసేన అంటూ ఒక పక్కన ఇక్కడ జై జనసేన అంటూ ఒక పక్కన, అలాగే జై భీమ్ అంటూ మరో పక్కన ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి తోపులాటకి అయితే దారి తీస్తుంది. చూడొచ్చు ఉధృత వాతావరణం పోలీసులకి అలాగే ఇక్కడ నాయకుల మధ్య ఇక్కడ తోపులాట అయితే చూడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఏదైతే ఉధృత దారి తీసుకుందో పక్కన జై జనసేన అంటూ అలాగే జై రావణ్ అంటూ ఒకరు ఈ విధంగా రకరకాలుగా వీళ్ళు ఒకరిపై ఒకరు ఈ తోపులాట చేసుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ జన సైనికులకి అలాగే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఇప్పుడే ఇక్కడికి సంబంధించిన అడిషనల్ ఎస్పీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి మరికొద్దిసేపట్లో ఏదైతే ప్రశ్నారావాన్ని హాస్పిటల్కి తరలించేందుకు వైద్య పరీక్షల నిమిత్తం కూడా తీసుకెళ్లేందుకు పక్కన అధికారులు సిద్ధం చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇరువురు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే చూడుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు ఇప్పుడు ప్రశ్నారావాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి కొందరు. అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఈ విధంగా ఆయన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు భారీ ఎత్తునైతే ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు వీళ్ళని అదుపు చేస్తున్నారు. ఇరు వర్గాలని కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఏదైతే జనసేన నాయకులు ఒకటే చెప్పుకొస్తున్నారు, వైసీపీ శ్రేణులు భారీగా వచ్చి రావణ్కి మద్దతు తెలిపారంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ వాళ్ళపై వాగ్వాదానికి ఒకరు పోలీసులు అయితే నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా నచ్చజెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. భారీ ఎత్తున ఇక్కడ జనసేనకు సంబంధించిన నాయకులతో పాటు అలాగే కొంతమంది ఇక్కడికి భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అలాగే ప్రశ్నారావాన్ని ఇక్కడ అరెస్ట్ చేసి పిఠాపురం పోలీసులు అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో మరో పక్కన ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఇంకా ఉధృత పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. అలాగే ఒక పక్కన పవన్ కళ్యాణ్పై ఈ విధమైన వ్యాఖ్యలు చేసినటువంటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక పక్కన జనసైనికులు భారీ ఎత్తున రావడం, జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు. మరో పక్కన దళిత సంఘాల నాయకులతో పాటు జై భీమ్రామ్ పార్టీకి సంబంధించి మరి కొంతమంది వచ్చి ప్రశ్నారావానికి అయితే మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం అయితే పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉధృత వాతావరణం అయితే ప్రస్తుతం అయితే నెలకొందని చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ జన సైనికులు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మాట్లాడించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇంతకుముందు కొంతమంది జనసేన కార్యకర్తలు మాట్లాడారు, అవకాశం ఉంటే జనసేన కార్యకర్తలైనా లేదంటే ఇప్పుడు అక్కడ ప్రశ్నారావానికి మద్దతుగా వచ్చిన వాళ్ళతో అయినా మాట్లాడించడానికి అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి ప్రకాష్. ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, డిమాండ్? రావణ్ గారిని అరెస్ట్ చేయాలి, అతని మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాకా మేము నాయకులు లేకుండా ఇప్పుడు దాకా వచ్చి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏకవచనంతో లకారంతో మాట్లాడిన అందరి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను.
ముఖ్యంగా బొజ్జ ఐశ్వర్య గారికి దయచేసి చెప్తున్నాను, అమ్మ మీరు ఆడవాళ్ళు ఏంటి, మీరు ఆడపట్టు పుట్టుండి మీరు అలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పమ్మా. దయచేసి మీరు ఆడవాళ్ళు కాబట్టి కొద్దిగా గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది అనేసి నేను ఈ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. వర్షం కూడా నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్ ఉండండి, వర్షం పడుతుంది అక్కడ. సో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సడన్గా వర్షం పడుతుంది. ఓవైపు వైసీపీ నాయకులు, జై భీమరావు పార్టీ కార్యకర్తలు, అలాగే రావణ్ ఫాలోవర్స్ కొంతమంది అక్కడికి చేరుకున్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలేమో ఉదయం నుంచి మాకు తొడలు కొట్టారు కదా, ఇప్పుడు ఆ తొడలు కొట్టిన వాళ్ళు ఎవరో రమ్మనండి చూద్దామని చెప్పి సవాల్ విసురుతున్నారు. మరోవైపు ఇది అన్యాయంగా అరెస్ట్ చేశారు రావణ్ని అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నేను ఆ కామెంట్స్ కూడా చదవబోతున్నాను. అండ్ అసలు రావణ్ ఏ కామెంట్స్ చేశాడు అనేది కూడా నేను చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు పవన్ కళ్యాణ్కి మా మద్దతు అంటూ 43% మంది అంటుంటే ప్రశ్న రావణ్కే మా మద్దతు అంటూ 57% మంది అంటున్నారు. ఎక్కువ మంది ప్రశ్న రావణ్కే మా మద్దతు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ అన్ని కూడా నేను చదవబోతున్నాను. బట్ వాటన్నిటికంటే ముందు అసలు రావణ్ ఏ కామెంట్స్ చేశాడు, దేనికోసం ఇంత రాద్ధాంతం మొదలైంది, ఒక్కసారి ఆ కామెంట్స్ చూద్దాం. భయపడేవాడు లేడు. జై భీమ్, జై 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 భీమ్. కొంతమందికి ఈ స్లోగన్ అంటే భయం. కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ సూట్ వేసుకుంటే భయం. కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే భయం. ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీస్ అన్నలకు 2 విషయాలు చెప్పాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ మా తమ్ముళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నందుకు. నెంబర్ 2, మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణ్ నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. తర్వాత క్రాంతిబాయ్ కాల్ చేశాడు, అన్న నన్ను కూడా పిలిచాడు. తర్వాత ఇట్లా అర్థమైంది ఏంటంటే ఇది దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముగ్గురు గురించి మాట్లాడారు. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. ఇలా ముగ్గురు గురించి ఈరోజు మాట్లాడాల. నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక మేజర్గా ముగ్గురిని టార్గెట్ చేశారు అక్కడ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్, ఈ ముగ్గురు గురించి మాట్లాడారు రావణ్. అందులో పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, ఏపీ డిప్యూటీ సీఎంను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని దారుణమైనటువంటి కామెంట్స్, అంటే కొంచెం డబుల్ మీనింగ్, కొంచెం వల్గర్ మీనింగ్ వచ్చేలా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అందులో నేను ఇక్కడ కూర్చొని మాట్లాడకూడదు, ఆ భాష, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ మేము ప్లే చేయడం కూడా డీసెంట్గా లేదు కాబట్టి ఆ మొత్తం బయట నేను ప్లే చేయడం లేదు. కానీ కొంచెం హార్ష్గా ఉన్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, గతంలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేయలేదా? వైసీపీ వాళ్ళని కొన్ని చేసిన కామెంట్స్ కానీ చెప్పులు, కర్రలు అంటూ వైసీపీ డాష్ డాష్ అంటూ చేశారు కదా, మరి ఆ కామెంట్స్ ఏమైపోయాయని అడుగుతున్న వాళ్ళు కొంతమంది. అయితే మరొకసారి నేను చదువుతున్న ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి 43% మా సపోర్ట్ అంటుంటే ప్రశ్న రావణ్కు 57% అంటూ చెప్తున్నారు. అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. శామ్యూల్ జడా కామెంట్ చేస్తున్నారు, రావణ్కే మా మద్దతు అంటూ కామెంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ కామెంట్ చేస్తున్నారు, వి సపోర్ట్ రావణ్ అని. రావణ్కు మా సపోర్ట్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పంపించండి అంటూ నల్ని కామెంట్ చేస్తున్నారు.
మీ ఒక జనసేన నాయకుడు ఒక లేడీని రోడ్డు మీద కొడితే ఏం పీకుతున్నారు అంటూ ఆయామ్ ఆనంద్ని కామెంట్ చేస్తున్నారు. అలాగే దుర్మార్గపు కూటమి పాలన నశించాలి అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. సారెల్ల శ్రీనివాసరావు కామెంట్ చేస్తున్నారు. రావణ్ సంహారం జరగాలి అంటూ జయప్రకాష్ కామెంట్ చేస్తున్నారు. అంటే ఉద్దేశం రావణ్ని శిక్షించాలనేమో. పిఠాపురంలో ఏమి అభివృద్ధి చేశాడు అని ఓర్వలేక పవన్ కళ్యాణ్ ఇలా అయితే ఊగి మాట్లాడాడు, రావణ్ కూడా అంతే మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి ప్రేమ్ కుమార్ కామెంట్ చేస్తున్నాడు. వి సపోర్ట్ రావణ్ అంటూ పేరం కుమార్ కామెంట్ చేశాడు. రావణ్కే మా మద్దతు అంటూ జంగా కామెంట్ చేస్తున్నారు. గడ్డం వి సపోర్ట్ రావణ్ అంటూ యేసు కామెంట్ చేస్తున్నారు. రావణ్కే మా మద్దతు అంటూ మనోజ్ కామెంట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ప్రశాంతంగా ఉండాలి, హెల్త్ పాడైపోతుంది అంటూ నల్ని కామెంట్ చేస్తున్నారు. జై పవన్ కొంతమంది చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలాంటి కామెంట్స్ నేను చదవలేను. రావణ్కి ఏమైనా జరిగితే అంటూ మరొక బూత్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారు సుధీర్. అలాగే ఎన్కౌంటర్ చేయండి అతన్ని అంటూ జెట్టీఆర్ కామెంట్ చేస్తున్నారు. సిబిఎన్ గారు ఒకసారి మీరు యోగిని తలుచుకోండి అంటూ శివాజీ కామెంట్ చేస్తున్నారు. వి సపోర్ట్ రావణ్ అంటూ హరికుమార్ కామెంట్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ సోహాలి ఖాన్ కామెంట్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ ఐ కాంట్ రీడ్ దట్ కామెంట్. అదిరింది తిరగబడండి అంటూ సుధాకర్ కామెంట్ చేస్తున్నారు. రావణ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటూ భాస్కర్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. జై జగన్ అంటూ రాఘవ్ కామెంట్ చేస్తున్నారు. జై భీమ్ జై రావణ్ అంటూ కామెంట్ చేస్తున్నారు రంగారావు. అలాగే సిగ్గుండాలి జనసేనకు అంటూ లిల్లీ కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అండ్ ఈ సపోర్టర్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటూ సుధాకర్ కామెంట్ చేస్తున్నారు. రైట్, డెమోక్రసీలో ప్రశ్నకు సమాధానం చెప్పాలి కానీ అరెస్ట్ కాదురా అయ్యా అంటూ రంగారావు కామెంట్ చేస్తున్నారు. అరెస్ట్ అన్యాయం అంటూ కొండరాజా కామెంట్ చేస్తున్నారు. రావణ్ సూపర్ అంటూ వినాయక శ్రీ కామెంట్ చేస్తున్నారు. విమర్శలు ఎదుర్కోలేనప్పుడు అనవసరం జనసేన పార్టీ అంటూ లిల్లీ సీఎం కామెంట్ చేస్తున్నారు. మరొక కామెంట్ చేశారు రమేష్. ఐ కాంట్ రీడ్ దట్ కామెంట్. చాలామంది చాలా హార్ష్గా కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి నేను ఇలాంటి కామెంట్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఒపీనియన్స్ ఏదైనా ఉందా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది మీరు కామెంట్ చేయొచ్చు. చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు. మరొకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అండ్ రావణ్ చేసినటువంటి కామెంట్స్ నేను మీకు చూపిస్తున్నాను. అయితే అసలు రావణ్ని రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇలాంటి గొడవలు జరుగుతాయని ముందే ఎక్స్పెక్ట్ చేసి పోలీసులు సైలెంట్గా వచ్చి తీసుకెళ్ళిపోయారా? రాత్రి 12:30 సమయంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే రావణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ పూర్తిగా మేము వినిపించడం లేదు. కొంచెం డబుల్ మీనింగ్ వచ్చేలాగా, అలాగే కొంచెం హార్ష్ మీనింగ్ వచ్చేలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి అందులో. అవి మేము చూపించడం లేదు మీకు స్క్రీన్ మీద. కాకపోతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి హెల్త్ చెకప్ చేయించి ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టాలి అనే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా వైసీపీ కార్యకర్తలు ఓవైపు, అలాగే రావణ్ ఫాలోవర్స్, అతన్ని ఇష్టపడే వాళ్ళు మరికొంతమంది, అలాగే జై భీమ్రా పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, వీళ్ళందరూ ఒకవైపు ఉంటే మరోవైపు జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. రండి తేల్చుకుందాం అంటూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తాను.